క్షణం తీరికుండదు దమ్మెడ ఆదాయం ఉండదంటారు అందరికేమో గాని రైతులకైతే పక్క పనికొచ్చే సామెత ఇది. ఈగింత మంది ఉంటారు. అదే దళారుగాళ్ళు మట్టి బుక్కి మట్టి తినేటి రైతులకేమో కన్నీళ్ళు, వాళ్ళకేమో లాభాలు. ఒళ్ళలవదు, ఒంటి మీద అంగి ఇస్త్రీ నలగదు. కానీ రైతుల రెక్కల కష్టాన్ని సొమ్ము చేసుకుంటారు. సావుకారులు కాంటాలు పెడితే బరాబర్ జోకుతారు, పిసరంతా కూడా మొగ్గుంటారు. కానీ రైతులు పండించిన ఒడ్ల కాడికి వచ్చేటాళ్లకు కిలోలు ఎక్కువ జోక్కుంటారు. 40 కిలోల ఒడ్లు బస్తా బరువు కిలో, ఆడికి కూడా అవుతాడంటే అది లేదు. మళ్ళా తరగని తాళని కోసుడు. ఈడ తూకం వేసి లారీలకెత్తినా మిల్లుల కాడ దించుకుంటలేరు. ఏదో ఒక సాకు చెప్పుడు కటింగ్ చేసుడు. ఇదేందని అడిగితే ఇష్టం ఉంటే అమ్ములి, లేకుంటే లేదని మరల కొడుతున్నాడ బాజాప్తా. 3వ తారీఖు నాడు కాంట అయినది మా లారీ. వడ్లు బీర్కూరు రస్ మిల్క్ కొంటపోయి ఇప్పటిదాకా లారీ దించుకుర్రు. లారీ వచ్చేసింది, మరా లోడ్ చేసుకొని పోయింది. కానీ మాకు ట్రక్ సిటీ వచ్చారు. ఇప్పుడు ఇస్తామంటారు కానీ మరా 70 సంచులు కట్ చేస్తామని ఇప్పుడు చెప్తారు. లెక్కకైతే సన్న రకం ఓట్లు కింటాకు 1650 రూపాయలు, మధ్య రకం ఓట్లు 1550 రూపాయలు. అదన్న బరాబరిస్తులంటే అది లేదు. మళ్ళా అండ్ల కూడా సగానికి సగం తూట్లు పొడుచుడే. ఇదంతా ఎవరి పుణ్యం అంటే దళార్ల పుణ్యమే. గిట్లా తాళ్ళు లేకుండా తేటగా షాటలతో పట్టుకున్నాక కూడా తాళని తౌడని కటింగులు చేస్తుంటే రైతులు ఏం కావాలి మరి? అత్తరు పన్ని రాళ్లకే గాని దగ్గరికి వచ్చిన వాళ్ళకే లవలవలు అన్నట్టు తయారైంది అన్నట్టు ఇప్పుడు ఒడ్లు పండించిన రైతుల పరిస్థితి. ఓ కారంతా రెక్కల కష్టం చేసి దళార్ల దంశనానికి కొట్టినట్టు అవుతుంది పాపం. ములుగు జిల్లాలో ఉన్న వెంకటాపురం, వాజేడు మండలాలలో దండకాంటాలు పెట్టి జాగ దోసుకుంటున్నాడు దళారుగాండ్లు. 75 కిలోల బస్తాకు తెలిసి 1 కిలో తెలవకుండా 2 కిలోల వరకు తూకం ఎక్కువ వేస్తులు అనేది రైతన్నలు అంటున్న మాట. మరి ఇంత అవుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్టు? కామారెడ్డి జిల్లాలో ఉన్న జుక్కల్లో కూడా ఇదే కథ. లారీలకైతే ఎత్తుతులు కానీ గిట్టుబాటు ధర ఇయ్యట్లేదు, దళారులు దోసుక తింటులు అనేది రైతన్నలు అంటున్న మాట. వానలకు ఒడ్లు రాలి అట్ల నష్టం, యాళ్లకు కొనక మొలకలు వచ్చి అట్ల కొంత నష్టం, ఉన్నాయన్న బరాబరి కొంటలంటే అది లేక అట్ల కొంత నష్టం. కద్దరి బట్టలు వేసుకొని ఏసీ గదులలో కూర్చొని ముచ్చట్లు చెప్పేటి రాజకీయ లీడర్లు చల్లగానే ఉంటారు. ఇస్త్రీ బట్టలు నలగకుండా వచ్చి అడ్డికి పావుషేలు అన్నట్టు అగ్గోకు సగ్గోకు ఒడ్లు కొనకపోయేటి దళారులు మంచిగానే ఉంటారు. కానీ రెక్కల కష్టం చేసిన రైతులకే ఇన్ని తిప్పలబ్బా.